ఒక చెడ్డవాడు చెడు ఆలోచన చెయ్యడం తప్పు కాకపోవచ్చు, కాని ఒక మంచివాడు చెడు ఆలోచన చెయ్యడం నేరంతో సమానం. ఈయన పేరు శ్రీరామచంద్రమూర్తి. ఈయనతో ఎవరైనా ఓ 5 నిమిషాలు మాట్లాడితే సార్థక నామధేయుడు అంటారు. 55 సంవత్సరాల శ్రీరామచంద్రమూర్తి రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇతనికి ఒకే ఒక్క కొడుకు. పెళ్లి చేసుకుని యుఎస్లో ఉంటున్నాడు. భార్య స్వర్గంలో ఉంటుంది. మీరు కూడా మీ అబ్బాయితో పాటు యుఎస్లో ఉండొచ్చు కదండి అని ఎవరైనా అంటే, వాడికి అక్కడ కంఫర్ట్ గా ఉంటుంది, నాకు ఇక్కడ కంఫర్ట్ గా ఉంటుంది, ఎవరికైనా కంఫర్ట్ ముఖ్యం కదండి అని సింపుల్ గా సమాధానమిస్తాడు. ఇంత ఏజ్ వచ్చినా మూర్తిగారికి బీపీ షుగర్ లాంటివేవి రాకపోవడానికి కారణం మనసు ప్రశాంతంగా ఉండి ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు అంటాడు. మూర్తిగారికి సమాజ సేవ కూడా ఎక్కువే. తనకొచ్చే పెన్షన్ డబ్బులు ప్రతి నెలా ఒక అనాథాశ్రమానికి ఇవ్వడం, వాళ్లకి చదువు చెప్పడం, పని మీద ఎవరైనా హైదరాబాద్ వస్తే తనింట్లో గెస్టులా ఆశ్రయమివ్వడం అలవాటుగా మారిపోయింది. ఇలాంటి మూర్తిగారింటికి ఒకరోజు ఓ అనుకోని అతిథొస్తుంది. తనెవరో ఏంటో వచ్చాకేం జరుగుతుందో మీరే చూడండి. గుడ్ మార్నింగ్ రామూర్తి. హే గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఏంట్రోయ్ రోజు రోజుకి ఎంగైపోతున్నావు? ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ యు నో. ఏంటి వాళ్ళు లేటు? మా ఆవిడికి తలపోటు. కాఫీ పెట్టొచ్చావా? తప్పదుగా. కానీ ఒకటి మాత్రం నిజం రోయ్, భర్తలు మంచి కాఫీ తాగాలంటే భార్యలకు అప్పుడప్పుడు తలపోటు రావాలిరా. వావ్. రేయ్ కళ్ళు పోతాయి. దేవుడు మనకి కళ్ళు ఇచ్చిందే అందాన్ని చూడ్డానికి, ఆస్వాదించడానికి, వీలైతే అనుభవించడానికి రా. నువ్వు మారవురా. ఎందుకు మారాలరా? 20 సంవత్సరాల వరకు చదువు కోసం కంట్రోల్ చేసుకున్నావు, 25 సంవత్సరాల వరకు జాబ్ కోసం కంట్రోల్ చేసుకున్నావు, 30 సంవత్సరాల వరకు పెళ్లి కోసం కంట్రోల్ చేసుకున్నావు, ఆ తర్వాత పెళ్ళాం, పిల్లలు, వాళ్ళు చదువులని చెప్పి కంట్రోల్ చేసుకున్నావు. ఇప్పుడు అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు రా లైఫ్ని ఎంజాయ్ చేసేది? లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ ఒక్కటే కాదురా, ఆనందం, జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం. ఇప్పుడు నేను చేస్తుంది అదే కదరా. అంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిన దాంట్లో ఆనందం దొరకలేదా? అందుకనే కదరా అమ్మాయిని చూసేది. చిచి వెధవా, ఇడు మారడు. Hello, Uncle. Swati from Mumbai? Yeah. Come in. Thank you. పైన 2 రూమ్స్ ఉన్నాయమ్మా. ఫ్రెష్ అప్ అయి కిందికి రా. బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే అంకుల్. Swati, feel free. Don't think you are like a guest here. నీ స్వంతిలిలా భావించమ్మా. బయటేమీ తినకు. ఆయమ్మే అన్నీ చేసి పెడుతుంది. నీకేం కావాలన్నా తనే అరేంజ్ చేస్తుంది. నీ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు ఉండు, నాకేం అభ్యంతరం లేదు. బికాజ్ సర్వీసెస్ టు హ్యూమన్, సర్వీసెస్ టు గాడ్ అని నమ్ముతాను నేను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. కొత్త కదా, కాస్త నర్వస్గా ఫీల్ అయ్యాను. ముంబై నుంచి వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్ మీ గురించి చెప్పారు, మీ ఫిలాసఫీ, మీ సర్వీస్, మీ మంచితనం. కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నాను. థ్యాంక్ యూ.
వావ్, బ్యూటిఫుల్. ఉత్తరాది నుంచి దిగుమతైన తెలుగు హీరోయిన్లా ఉంది. హూ ఆర్ యూ? వీడు నా ఫ్రెండ్ రాజశేఖర్ అమ్మా. ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్తూ ఉంటాం. పదరా. ఓకే. హాయ్, ఐఎమ్ రాజశేఖర్. హలో. గ్లాడ్ టు మీట్ యూ. మీరు ముంబైలో ఉందే? యా. వాట్స్ యువర్ స్వీట్ నేమ్? స్వాతి. వై కాంట్ యూ జాయిన్ విత్ us ఫర్ జాగింగ్? పదమ్మా వెళ్దాం. ఓకే అంకుల్. స్వాతి, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా డాడ్ చనిపోయి 5 years అయింది అంకుల్. ఓ సారీ. మరి మదర్? మామ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అకౌంటెంట్ అండ్ నేను మెడిసిన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ వర్క్ పైన ఇక్కడికి వచ్చాను. వెరీ నైస్, వెరీ నైస్. మా మూర్తిలా చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు. వాడికి ఇదే పని. మరి మీకు? ఒక్క రోజులో హైదరాబాద్ నీళ్ళు వంట పట్టాయే. నా గురించి వదిలే, నీ గురించి చెప్పు. ముంబైలో ఫ్రీ లైఫ్ కదా, అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని విన్నాను. అంకుల్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్. అవును, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకే కాదు, మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు. మేం ప్రతిరోజు ఈవినింగ్ సీసీడీకి వెళ్తుంటాం. వీకెండ్స్ వస్తే పబ్స్కి వెళ్తుంటాం. ఇంకా చాలా దూరం వెళ్తాం. చాలా. ఇంకేమైనా కావాలా? టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. స్వాతి. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఏమ్మా, వర్క్ ఎలా జరుగుతోంది? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంకుల్, ఆంటీ ఏమో ఎక్స్పైర్ అయిపోయారు. మీ సన్ యుఎస్లో సెటిల్ అయ్యారు. హౌ కమ్ మీరింత హ్యాపీగా అందరినీ నవ్విస్తూ ఉండగలుగుతున్నారు? అప్పుడు నాకు 14 years ఉంటాయమ్మా. నేను సన్నగా అన్హెల్తీగా ఉండేవాడిని. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మామూలుగా అవుతానని అమ్మా నాన్న, అక్క తమ్ముడు అందరం కలిసి తిరుమల బయలుదేరాం. బస్సు అలిపిరి దాటి ఘాట్ రోడ్లోకి వెళ్ళగానే సడన్గా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోగా ఘోరం జరిగిపోయింది. నేను మాత్రం కొద్ది గాయాలతో బయటపడ్డాను. కానీ అమ్మా నాన్న, అక్కా తమ్ముడు ఇంకా చాలామంది చనిపోయారు. నా చుట్టూ శవాలు. ఆ శవాలు చూసి నేను కూడా లోయలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఒక్కసారిగా నా మనసులో ఏదో మెరుపులాంటి ఆలోచన. అదేమిటి? అన్హెల్తీగా ఉండి చనిపోతాను అనుకున్నవాడిని నేను బతకటం ఏమిటి? హెల్తీగా ఉన్నవాళ్ళు చనిపోవటం ఏమిటి? జోక్, పెద్ద జోక్. ఎస్, జీవితం ఒక నవ్వులాట. ఎవరో తెర వెనుక ఉండి మనల్ని ఇలా ఆడిస్తున్నారు. ఆ ఆటలో మనం కేవలం పాత్రలం మాత్రమే. కష్టాలకి, భయాలకి, రేపటి బాధలకి ఆందోళన చెందటం తెలివి తక్కువతనం. ఈ కాసేపటి లైఫ్ని ఆనందంతో, నవ్వులతో నింపుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదా. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్. యా, గుడ్ మార్నింగ్ అంకుల్. A small gift for you, dear. ఏంటి అంకుల్ ఇది? తీసి చూడు. హే, వన్ సెకండ్. ఇప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు చూడు. ఓకే. ఏంటి అంకుల్? నథింగ్. యు క్యారీ ఆన్. రే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా?
నాకు అర్థమైంది మూర్తి, ఆ అమ్మాయికే అర్థమైంది, నీకే అర్థం కావట్లేదు. లైఫ్ ఈజ్ జస్ట్ ఫర్ ఫన్ మూర్తి, ఎంజాయ్ ఇట్. ఆ అమ్మాయి ఒక గెస్ట్ రా, నన్ను నమ్మి ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తే నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా? పిచ్చి పనులు కాదు మూర్తి, పనికొచ్చే పనులే. నీకు విషయం చెప్పనా, అమ్మాయిలు యాపిల్ పండు లాంటి వాళ్ళు. 6 ఏళ్ల చిన్న పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలాడి వరకు ఎవరైనా కొనుక్కు తినచ్చు, పళ్ళుంటే చాలు. రే, ఎంతసేపు అమ్మాయిల్లో యాంగిల్ తప్ప ఇంకో యాంగిల్ కనిపిస్తుందా నీకు? ఈజ్ ఏ ఉమెన్ సింబాలిజం ఫర్ సెక్స్ ఓన్లీ. ఎస్, నా దృష్టిలో అంతేరా. నేనే కాదు, ప్రపంచంలో ప్రతి ఓడు వాడు తల్లి, చెల్లి, కూతురు, అక్క వీళ్ళని తప్ప మిగతా లేడీస్ అందరినీ అదే దృష్టితో చూస్తాడు. కొంతమంది బయటపడరు నీలాగా, కొంతమంది బయటపడతారు నాలాగా. అంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావురా? ఇందులో నీచమే ఉందిరా. సెక్స్ గురు ఓషో ఏమన్నాడు తెలుసా? సెక్స్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫోర్స్ ఇన్ యువర్ లైఫ్. ద ఎవల్యూషన్ ఆఫ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ సెక్స్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్డ్. ముందు సెక్స్ని జయించండి, ఆ తర్వాత దేన్నైనా జయించచ్చు అని చెప్పాడు. ఆహా, మరి తమరేం సాధించాలనుకుంటున్నారో? అంటే ఇప్పుడే ఎలా చెప్తాం, తర్వాత నీకే తెలుస్తుందిలే. అయినా నా గురించి వదిలేరా. ఆ అమ్మాయి ముంబైలో పుట్టి పెరిగింది, ఫ్రీ లైఫ్కి అలవాటు పడింది. తనే అందిగా బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నానని. కావాలంటే అడిగి చూడు. టెస్ట్ హర్. ఒరే, అందరూ నీలా ఉంటారనుకోవటం మూర్ఖత్వం రా. వెళ్ళు, మళ్ళీ నాకు కనిపించుకో. నేను వెళ్తాను కానీ ఆ అమ్మాయి మాత్రం. అవును, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీకెండ్స్ వస్తే పబ్స్కి వెళ్తుంటాం, ఇంకా చాలా దూరం వెళ్తాం. చాలా. ఆ అమ్మాయి ముంబైలో పుట్టి పెరిగింది, ఫ్రీ లైఫ్కి అలవాటు పడింది. కావాలంటే అడిగి చూడు. టెస్ట్ హర్, టెస్ట్ హర్, టెస్ట్ హర్, టెస్ట్ హర్, టెస్ట్ హర్, టెస్ట్ హర్. హాయ్ మూర్తి. ఏంటి నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా? నీ ఆత్మని, కానీ అదో టైపు. ఇంకేంటి మూర్తి ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి అంత ఓపెన్గా చెప్పింది తను ఓపెన్ టైప్ అని. ప్రొసీడ్ మూర్తి. వద్దు మూర్తి, తప్పు. ఆ అమ్మాయి ఎటువంటిదైనా నీకు అనవసరం. నువ్వు మాత్రం తప్పుదారిలో వెళ్ళకు. మనసుకు నచ్చింది చేయడం తప్పుదారి ఎలా అవుతుంది? ఈ వయసులో వాడు మనసుని కంట్రోల్ చేసుకొని సాధించడానికి ఏముంది? చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, దానికి వయసుతో సంబంధం లేదు. బట్ దిస్ ఈజ్ అన్యాచురల్. చూడు మూర్తి, చేతగాని వాడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడతాడు. అది తప్పు, ఇది ఒప్పు అంటాడు. మనిషి పుట్టేటప్పుడు ఏదో సాధిద్దాం అనుకొని పిడికలు బిగించుకొని పుడతాడు. కానీ చచ్చినప్పుడు ఏమీ సాధించలేకపోయానని చేతులు పార్లా చెప్పుకొని పోతాడు. ఏం లాభం? అది కరెక్టే, కానీ సందర్భం ఒకటి కాదు. వాడు చాలామందికి సాయం చేశాడు కదా, ఆ అమ్మాయి కూడా చేస్తున్నాడు. తిరిగి సాయం అడిగితే తప్పేంటి? అప్పుడు అది సహాయం కాదు, స్వార్థం అనిపించుకుంటుంది. ఏదైనా పర్లేదు మూర్తి, ప్రొసీడ్. వద్దు మూర్తి, తప్పు. తప్పు కాదు. తప్పు కాదు. తప్పు కాదు. తప్పు కాదు. తప్పు కాదు. కాదు తప్పు. Uncle, are you okay? అంకుల్, ఏంటి అలా ఉన్నారు? నథింగ్ అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆంటీ ఉంటే ఎలాగో షేర్ చేసుకునేది కదా. పర్లేదు, యూ కెన్ షేర్ విత్ మీ. చెప్పండి అంకుల్, చెప్పండి.
స్వాతి అది అంకుల్ నేను మీకు విషయం చెప్పాలి. చెప్పనా? ఐ లవ్ యూ అంకుల్. ఎస్ అంకుల్, ఐ లవ్ యూ. I love your philosophy, I love your guidance, I love your concern towards the people as well as the society. That's the reason I need you in my life as a friend, as a guide, especially as a father. అంకుల్, ఎలాగో మీరు అన్నయ్యతో ఉండట్లేదు. నాకిప్పుడు ఫాదర్ లేరు. అమ్మతో నేను మాట్లాడతాను. పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అలాగే నేను కూడా మిమ్మల్ని నా ఫాదర్గా అడాప్ట్ చేసుకుంటాను. ఎవరేమనుకున్నా ఐ డోంట్ మైండ్. ఏంటంకుల్ ఆలోచిస్తున్నారు? నేను ఎలాంటి అమ్మాయినా? ఆ రోజేదో అంకుల్ని ఆట పట్టించడానికి అన్నానే తప్ప నేను తెలుగమ్మాయినే అంకుల్. నేను ఇంకా నా లిమిట్స్ దాటలేదు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఓకే అంకుల్. Good morning, Dad. Are you ready, Dad? Shall we move to Mumbai? Uncle, Uncle, Uncle. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ గురించి తప్పుగా ఆలోచించాను. నువ్వెంతో ఉన్నతంగా ఆలోచించి నాకు తండ్రి స్థానం ఇచ్చావు. కానీ నేను ఓ సంస్కారహీనుళ్ళ నీచాతి నీచంగా ఆలోచించాను. ప్రతి మనిషిలోనూ అంతర్ముఖంగా మరో మనిషి ఉంటాడు. ఒక చెడ్డవాడు చెడు ఆలోచన చేయటం తప్పు కాకపోవచ్చు, కానీ ఒక మంచివాడు చెడు ఆలోచన చేయటం చాలా తప్పమ్మా. నేరంతో సమానం. ఆ నేరానికి శిక్ష మరణమని నా మనసు చెప్పింది. అలా అని నేనేం సూసైడ్ చేసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే నేను నీ గురించి చెడుగా ఆలోచించిన ఆ క్షణమే చనిపోయాను. నీ విషయంలో చేసిన తప్పుకి స్వర్గంలో ఉన్న మా ఆవిడ్ని క్షమించమని అడుగుతాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతాభ్యో నమః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు. కానీ ఈ సమాజంలో నాలాంటి నీచులు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తమ్మా. మే గాడ్ బ్లెస్ యూ.